మరొక అంశం ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చింది. కేసీఆర్ అసెంబ్లీలో తగ్గేదే లేదు. అధికార పక్షం ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎన్ని విమర్శలు చేసినా సరే వాటిని తిప్పికొట్టాలి అనేది పార్టీ ముఖ్య నాయకులకు చెప్పినట్లు సమాచారం. ఇందులో అసెంబ్లీ సమావేశాలు, గవర్నరు ప్రసంగానికి ధన్యవాదం పైన జరిగిన చర్చ, తీర్మానం పైన జరిగిన చర్చలో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో వచ్చిన ప్రధానమైన విషయాలు విద్యుత్కు సంబంధించిన కొనుగోలు అంశం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎట్లా ఉన్నది, అప్పులెంత, ఆదాయం ఎంత, దుబారాకు సంబంధించిన లేదా లక్ష్య రహితంగా ఖర్చులైనవి, ఎఫ్ఆర్బిఎంను కాదని ఎక్కువ అప్పులు తీసుకొని వచ్చిండ్రు. ఇట్లా చాలా రకాల చర్చలు జరిగినాయి మేడిగడ్డతో సహా. వీటన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పక్కా లెక్కలతో సాగునీటి రంగంలోనూ, వైద్య రంగంలోనూ, పంచాయతీరాజు, వ్యవసాయ రంగంలోనూ ఆనాడు ప్రభుత్వం చేసిన పనులు, పెట్టిన ఖర్చు, జరిగిన అభివృద్ధి, ఇవి విజిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ విజిబిలిటీ ఉన్న అంశాలను లెక్కలతో ఆధారంగా అసెంబ్లీలో చూపించాలి, ఒక్క అడుగు వెనకేయవద్దు అని హరీష్ రావుకు, కేటీఆర్కు కేసీఆర్ చేసిన సూచన. దీంతో పాటుగా మౌనంగా ఉన్నా లేదా ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడినా సరే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. కాబట్టి ఈ అలవిగాని హామీలను అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఈ లక్షల కోట్ల రూపాయల నిధులు సమకూర్చాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నింద వేసి ఆ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచే గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ నాయకత్వం మిషన్ కాకతీయ పేరుతోని, రీఇంజనీరింగ్ పేరుతోని, తో పాటుగా వ్యవసాయ రంగానికి రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఇట్లా సామాజిక ప్రజల జీవన విధానంలో, జీవితంలో వచ్చిన ఒక భిన్నమైన మార్పు ఏమిటి, 2014 ముందు, 2014 తర్వాత తెలంగాణలో సామాజిక ఆర్థిక రంగాలలో వచ్చిన మార్పులు ఏమిటి, ఈ మార్పులను లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించాలి. ఇవి చూపించకుంటే కనుక మన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇరకాటంలో పడుతుంది అనే అంశం ఒకటి. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల ముందు ఏ అంశాన్నైతే ప్రజల ముందుకు అధికార పక్షం తీసుకొని వస్తుందో, విపక్షాన్ని టార్గెట్ చేయాలనుకుంటుందో ఆ టార్గెట్ చేయాలనుకున్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా లోక్సభ ఎన్నికల్లో, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను లోక్సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకునే విధంగా కూడా ఉండాలి అనే అంశాన్ని ఆయన చేసిన సూచన. అసెంబ్లీ కేంద్రంగా జరుగుతున్న చర్చలో ఈ ఇన్ని అంశాలను చాలా బలంగా చెప్పాలి. ఎందుకంటే హరీష్ రావు వైద్య రంగం, సాగునీటి రంగం, వారు ఆర్థిక శాఖ, ఈ 3 శాఖలకు వారి చేతిలోనే ఉన్నాయి. ఐటీ రంగం కేటీఆర్ చేతిలో ఉన్నది. చాలా ప్రధానమైన రంగాలు ఇవే. ఈ ప్రధానమైన రంగాలకు సంబంధించిందితో పాటుగా సీనియర్ మోస్ట్ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి లాంటి గత ప్రభుత్వాల్లో కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్లో విపక్షంలో ఉన్నారు. వాళ్ళందరి అనుభవాలు కూడా ఇక్కడ ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఇప్పటికే నిన్ననే బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కి వెళ్ళి హరీష్ రావు డిపార్ట్మెంట్ల వారీగా ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి పెట్టుకున్నారు. వ్యవసాయ రంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, వైద్య రంగంలోనూ చేసిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఏమిటి, 2014 ముందు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు, సాగునీరు, విద్యుత్ రంగంలో వచ్చిన మార్పు, పంటల దిగుబడిలో వచ్చిన మార్పు, వైద్య రంగంలో అప్పటికిప్పటికి వచ్చిన మార్పు, కరోనా కాలంలో ఆ తెలంగాణ వైద్య రంగం ఎట్లా పనిచేసింది, ఇవాళ విద్యారంగం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు, అందున బాలికలు, గురుకుల పాఠశాలల ఏర్పాటు ఇత్యాది విషయాలన్నీ కూడా సమూలంగా విద్యారంగంలో ఒక మౌలికమైన మార్పును ఎట్లా తీసుకొని వచ్చినాయో ఈ అంశాలన్నీ కూడా అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ సమాచారం మొత్తం తీసుకొని అసెంబ్లీలో అధికార పక్షం ఏ ప్రశ్న అడిగినా సరే ధీటుగా జవాబిచ్చేందుకోసమై
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలనేది కేసీఆర్ చేసిన సూచన. వాళ్ళు ఇప్పటికే ఈ సమాచారం సేకరించి వారి దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చి వారు 10 రోజులే అయింది కాబట్టి వారి మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. హరీష్ రావుతో నోటికే చెప్తారు ఆయన. ఇరిగేషన్లో ఏ నది ఉపనది కృష్ణా దాని ఉపనదులు ఆ నదులపైన ప్రాజెక్టులు, గోదావరి దాని ఉపనదులు ప్రాజెక్టులు, భారీ మధ్య తరహా చిన్న తరహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం హరీష్ రావు ఏళ్ల మీద లెక్కతో సహా మొత్తం పెట్టిన ఖర్చు, ఎన్ని టీఎంసీలు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు ఎంత, ఆయకట్టు స్థిరీకరణ ఎంత, కొత్త ఆయకట్టు ఎంత, పాత ఆయకట్టు ఎంత, కాలువల పని ఎంత వచ్చింది, ఏ ప్యాకేజీలో ఎంత పని జరిగింది, ఇట్లా మొత్తం కాళేశ్వరంలో కనుక ఒక 40-50 ప్యాకేజీలు ఉంటే ఏ ప్యాకేజీ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ ఎంత ఖర్చు అయింది, ఏ ప్యాకేజీ కింద ఇప్పటివరకు ఇంకా మిగిలిందంతా చేయాల్సిందంతా సకల సమాచారాన్ని నా నోటికే చెప్పగలరు. ఇట్లా ఐటీకి సంబంధించిన విషయాలను కేటీఆర్ చెప్పగలరు. కాబట్టి ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం అన్ని అంశాలను వివరించి బీఆర్ఎస్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాని కౌంటర్గా మీరు సిద్ధంగా ఉండాలనేది కేసీఆర్ చేసిన ఉద్బోధ. దీంతో పాటుగా ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపైన కూడా వారు ఒక మాట చెప్పింది. అంటే ఆయన నందినగర్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నందినగర్లోనే పార్టీ నాయకులందరినీ కలుస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ నిన్న కలిసి వారితో మాట్లాడిన విషయం ఏంటంటే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం మొత్తం నియోజకవర్గాల వారీగా తీసుకుంటే గ్రామీణ తెలంగాణలో వచ్చిన అసెంబ్లీలో పార్లమెంటు పరిధిలో వచ్చిన ఓట్లు, హైదరాబాదు రంగారెడ్డిలో పార్లమెంటు పరిధిలో వచ్చిన ఓట్లు, ఈ ఓట్లు ఎక్కడ లోపం జరిగింది, లోక్సభలో మనం ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయడం, ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో, ఎవరు ఎక్కువ ఓట్లు తీసుకొని రాగలరో సామాజిక సమీకరణను అంచనా వేసుకోవడం, ఈ పనులలో కేసీఆర్ చాలా సీరియస్గా నిమగ్నమై ఉన్నారు. ఈ అంశాలు కూడా నిన్న చర్చకు వచ్చినాయి. ఇట్లా అసెంబ్లీలోనూ తగ్గేది లేదు. రెండోది లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ తన పర్ఫార్మెన్స్ను చూపించాలి, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు లేకుండా చూసుకోవాలనే విషయం కూడా కేసీఆర్ ఆ ఇద్దరు నాయకులకు చెప్పినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి.